అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1 నుంచి 21 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 21 అధ్యాయాల్లో కూడా దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు. ఇది పరీక్ష అని తెలియక యోబేదో తప్పు చేసి ఉంటాడు, ఎవరికీ తెలియకుండా పెద్ద పాపం ఏదో చేసి ఉంటాడు, అందుకే యోబుకి ఇప్పుడు ఇన్ని కష్టాలు అని చెప్పి యోబు యొక్క స్నేహితులు యోబుని నిందిస్తున్నారు. వాళ్ళు ఏమని నిందించారు, యోబు మాత్రం నాలో ఏ తప్పు లేదు అని వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాడు అని ప్రతిదీ కూడా ఒక డిబేట్ లాగా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం యోబు గ్రంథం 22వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుండి థర్డ్ రౌండ్ అనమాట. ఇప్పుడు దాకా 2 సార్లు మాట్లాడారు యోబు యొక్క స్నేహితులు, 2 సార్లు సమాధానం చెప్పాడు యోబు కూడా. ఇది 3వసారి ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఇదే ఆఖరిసారి. ఈ ఆఖరిసారిగా యోబు యొక్క స్నేహితులు చివరిగా యోబుకు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్తారు. ఆ తర్వాత దేవుడే డైరెక్ట్గా వచ్చి యోబుతో మాట్లాడతాడు. అది కూడా చదువుకుంటూ వెళ్దాం. ఆఖరిసారిగా ఎలీఫజు యోబుతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. ముందు అధ్యాయాలు చదివిన వాళ్ళకే ఇది కూడా బాగా అర్థమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 21 అధ్యాయాలు కనుక మీరు చదవకపోతే ఈ 22వ అధ్యాయం కూడా మీకు అర్థం అవడం కొంచెం కష్టం. ఏదైనా చదివేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అనగానే ముందద్దెల్లో ఏం జరిగింది, నువ్వు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటావు, దేవుడు తప్పు చేసిన వాళ్ళనే కదా శిక్షిస్తాడు అని చెప్పి జోఫరు మాట్లాడడం. అలా ఏముండదో, భూమి మీద మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకు కూడా సుఖాలు వస్తాయి. కష్ట సుఖాలను బట్టి వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మనం చెప్పకూడదు అన్నట్టుగా యోబు సమాధానం చెప్పాడు కదా. అదంతా విన్న తర్వాత ఇప్పుడు ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఏమని, నరులు దేవునికి ప్రయోజనకారులు అగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. ఒకవేళ మనం మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా కానీ దానివల్ల దేవుడికి ఏం ప్రయోజనం ఉండదో మనకే కదా ప్రయోజనం అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఈ మాట కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే దేవుడి యొక్క పరిశుద్ధత అనేది అలాగే ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు. మనం మంచివాళ్ళమైనంత మాత్రాన ఆయన పరిశుద్ధత పెరగదు, మనం చెడ్డవాళ్ళమైనంత మాత్రాన ఆయన పరిశుద్ధత ఏమీ తగ్గిపోదు. నరులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది వాళ్ళ జీవితానికే ఉపయోగపడిద్ది కానీ దేవుడి పరిశుద్ధత కాదు. మరి కొంతవరకే నిజం అంటావేంటి, ఈ మాట నిజమే కదా అంటే, దేవుడి పరిశుద్ధత పెరిగినా పెరగకపోయినా ఇక్కడ మనుషులు మంచిగా నడుచుకుంటున్నారా చెడ్డగా నడుచుకుంటున్నారా అనే దాన్ని బట్టి దేవుడికి బాధ కలుగుతుంది లేదా దేవుడికి సంతోషం కలుగుతుంది. ఒక తండ్రిలాగా మనుషులు మంచిగా ఉన్నప్పుడు ఆయన ఆనందపడతాడు, మనుషులు తప్పు చేసినప్పుడు ఆయన బాధపడతాడు. అసలు మనుషులు ఏం చేసినా కానీ దేవుడికి దానితో సంబంధం లేదు అని మనం చెప్పకూడదు. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు మాత్రం మనుషులకి దేవుడికి అసలు ఏం సంబంధం లేదు ఎమోషనల్గా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఎలీఫజు, నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తులకు దేవుడికి సంతోషమా, నీవు యథార్థవంతుడే ప్రవర్తించుట ఆయనకు లాభకరమా. ఇదంతా కూడా ఎలీఫజ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. మనం నీతిమంతులుగా ఉన్నంత మాత్రాన దేవుడికి ఏమి సంతోషం కలగదో, మనం యథార్థంగా ఉన్నంత మాత్రాన దేవుడికి ఏమీ లాభం కలగదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ మాట తప్పు. ఎందుకంటే మనం మంచిగా నడుచుకుంటే దేవుడు ఆనందపడతాడు, మనం తప్పులు చేస్తే దేవుడు బాధపడతాడు. ఎందుకంటే ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ పాత నిబంధన కాలంలో దేవుడిని అలా చూసేవాళ్ళు కాదు. దేవుడు అంటే ఒకవేళ తప్పు చేస్తే శిక్షిస్తాడు, మంచి చేస్తే దీవిస్తాడు, అంతవరకే. అంతేగాని ఆయనకి భూమి మీద జరిగేదానికి సంబంధం లేదు అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. ఎలీఫజ్ కూడా అలాగే అనుకుంటున్నాడు. కొంతమంది ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు కదా, మనుషులకి చీమలు అనేవి ఎలాంటివో దేవుడికి కూడా మనుషులు అలాంటి వాళ్ళే. అవి చచ్చిపోయినా బ్రతికినా మనం ఎలా అయితే పట్టించుకోమో చీమల్ని, దేవుడు కూడా మనుషుల గురించి అలాగే పట్టించుకోడు అన్నట్టుగా అనుకుంటారు. అది నిజం కాదండి. మనుషులు మంచిగా బ్రతుకుతున్నారా చెడ్డగా బ్రతుకుతున్నారా అనే దాన్ని దేవుడు చాలా శ్రద్ధగా గమనిస్తాడు. మనం మంచిగా ఉంటే ఆయన ఆనందపడతాడు, మనం చెడ్డగా బ్రతికితే ఆయన బాధపడతాడు. ఒక తండ్రి స్థానంలో దేవుడు ఉంటాడే కానీ అసలు భూమి మీద ఏది జరిగినా ఆయన పట్టించుకోడు. కేవలం ఆయన దీవించడమో శిక్షించడమో అంతవరకే చేస్తాడు అన్నట్టుగా దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఎలీఫజ్ ఎలా మాట్లాడుతున్నాడంటే, భూమి మీద ఒక మనిషి 80% తప్పులు చేసి 20% మాత్రమే మంచి పనులు చేస్తే దేవుడు ఎక్కువ తప్పులు చేశాడు కాబట్టి దేవుడు ఎక్కువ శిక్షిస్తాడు అన్నట్టుగా ఎలీఫజ్ అనుకుంటున్నాడు. కానీ కొత్త నిబంధన మనం చదివితే దేవుడు అలా ఉండడో, మనం ఎన్ని తప్పులు చేసామా ఎంతకాలం చేసామా అదిగా దేవుడు చూసేది. దేవుడు మన మనసును చూస్తాడు. ఒకవేళ మనం చనిపోయే సమయానికి మంచి మనసును కలిగి ఉంటే, మారు మనసును కలిగి ఉంటే, అంతకుముందు ఏదో తప్పు చేశానే అని మనం పశ్చాత్తాపడితే అంతకుముందు చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించే దేవుడు, మన మనసును చూసే దేవుడు. నువ్వు జీవితంలో చాలా వరకు చెడ్డగా బ్రతికావు కాబట్టి చివరిలో నువ్వు మంచిగా మారినా కానీ నేను నీకు నరకాన్ని వేస్తా
నేను నిన్ను శిక్షిస్తా అని దేవుడు అండవు. దేవుడి యొక్క లక్షణాలు తెలియకుండా మాట్లాడుతున్నారు యోబు యొక్క స్నేహితులు అనేది మనం గమనించాలి. దేవుడి పర్సంటేజ్లను బట్టో వాటిని బట్టి కాదు, మనం మారు మనసు పొందుతున్నామా లేదా, మారడానికి తప్పుని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనం మంచిగా మారడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. మనం నీతిమంతులుగా బతికితే దేవుడికి సంతోషమా అంటే అవును, దేవునికి సంతోషమే. కాకపోతే ఎలీఫజు మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక దేవుడి గురించి తప్పుగా ఊహించుకుంటున్నాడు, తప్పుగానే యోబుని గద్దెస్తున్నాడు అనేది మనం గమనించాలి. దేవుడి పని కేవలం దీవించడం, శిక్షించడం ఇది మాత్రమే దేవుడి పని కాదు. మనం మారడానికి మనకేం అవసరమో ఆ పరిస్థితులు మనకు అనుగ్రహించడం, ప్రేమించడం, క్షమించడం, మనల్ని ఆకర్షించుకోవడం, మనకి సువార్త ప్రకటించడం, ఇవన్నీ కూడా దేవుడి ప్రణాళికలో భాగాలే. మనుషుల జీవితాన్ని అంత దగ్గరగా దేవుడు చూస్తాడు. అంతేగాని మనం ఏమైపోయినా పట్టించుకోము, కేవలం శిక్షించడమో దీవించడమో అంతవరకే దేవుడు చూస్తాడు అని చెప్పడం అనేది సరికాదు. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా. ఇప్పుడు దేవుడు వచ్చి నీకు నిన్నెందుకు ఆయన గద్దిస్తున్నాడో నీతో మాట్లాడాలా, ఇప్పుడు దేవుడు వచ్చి నీతో వాదన పెట్టుకోవాలా అన్నట్టుగా యోబు యొక్క స్నేహితులు యోబుని నిందిస్తున్నారు. దేవుడికి మనుషులకి సంబంధం లేదన్నట్టుగా. ముందు కూడా మాట్లాడు కదా యోబు, నా యొక్క మనసు దేవుడికే తెలుసు, మనుషులు ఎవరో కూడా నా పరిశుద్ధతను గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు అని యోబు అంత ముందు కూడా మాట్లాడాడు కదా. ఇప్పుడు దేవుడు వచ్చి నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలా, ఇప్పుడు దేవుడు వచ్చి నీతో మాట్లాడాలా, దేవుడు వచ్చి నీతో గొడవ పెట్టుకోవాలా, నువ్వెందుకు ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నావో దేవుడు వచ్చి నీతో చెప్పాలా. నువ్వు శ్రమ పడుతున్నావు అంటే నీకు అర్థం కావట్లేదా, నువ్వేదో చెడ్డ పని చేసావు, నువ్వు ఇప్పటిదాకా చెడ్డగా బ్రతికావు కాబట్టే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, అది కూడా అర్థం కావట్లేదా అన్నట్టుగా యోబుని ఎలీఫజు నిందిస్తున్నాడు అని దాని అర్థం. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా, ఏమియూ ఇయ్యకయే సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి, దప్పిక చేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి, ఆకలి గొనిన వారికి అన్నం పెట్టకపోతివి. ఇవన్నీ కూడా ఎలీఫజు దగ్గరుండి చూశాడని కాదు. ఎలీఫజు నివసించేది వేరే చోట, యోబు నివసించేది వేరే చోట. యోబుకి ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి ఎలీఫజు చూడడానికి దూరం నుండి వచ్చాడు. కాకపోతే ఏదో పక్కనే ఉండి చూసినట్టుగా, యోబు అందరినీ కూడా మోసం చేసినట్టుగా, చెడు పనులు చేసినట్టుగా, దోషాలు చేసినట్టుగా, జనాలకు నీళ్ళు ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా వాళ్ళని ప్రేమించలేదు అన్నట్టుగా, జనాలను మోసం చేశాడు అన్నట్టుగా యోబు మీద ఈ నిందలు మోపుతున్నాడు. ఇవేవి నిజాలు కాదు, వీటికి ఏమీ ఆధారాలు లేవు. దేవుడు కూడా యోబు నీతిమంతుడు అని ముందద్దెల్లో మనకి చెప్పాడు. ఆఖరికి ఎలీఫజు కూడా మొదట్లో వచ్చి మాట్లాడడం ఆరంభించినప్పుడు యోబు జనాలందరికీ కూడా సహాయం చేశాడు అనేదే మాట్లాడాడు. యోబు కూడా నేనే తప్పు చేయలేదని చెప్పాడు. కాకపోతే చివరికి వచ్చేసరికి, అంటే మొదట్లో మంచిగానే ఉన్నా కానీ ఫ్రెండ్స్, చివరికి వెళ్ళేసరికి మాటల్లో తగాదాలు పెరిగి నువ్వు చెడ్డవాడివి అనేంతగా ఇప్పుడు ఎలీఫజే చెడ్డగా మారిపోయాడు. ఆధారాలు లేకపోయినా కానీ నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అన్నట్టుగా యోబును నిందిస్తున్నాడు. నిర్నిమిత్తంగా నిందిస్తున్నాడు అంటే తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. ఏ ఆధారం లేకపోయినా కానీ తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు, జనాలను మోసం చేసి ఉంటావు. బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. నీ భూమి, నీ ఆస్తి మొత్తం పోయిందంటే నువ్వు మంచివాడివి కాదు, గనుడివి కాదు. మంచి వాళ్ళకి మాత్రమే దేవుడు ఆస్తినిస్తాడు. నువ్వు చెడ్డవాడివి కాబట్టే దేవుడు ఇప్పుడు నిన్ను శిక్షిస్తున్నాడు. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగ్గొట్టితివి, కావుననే బోనులు నిన్ను పట్టుకొనుచున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. మొదట్లో మాట్లాడినప్పుడు ఎలీఫజు కొంచెం మృదువుగా నెమ్మదిగా మాట్లాడాడు. చివరికి వచ్చేసరికి ఇదే ఇంకా ఆఖరి స్పీచ్ కదా, ఎలీఫజు మాట్లాడడం ఇదే ఆఖరిసారి. ఇంకా చివరికి వచ్చేసరికి ఏ కనికరం లేకుండా డైరెక్ట్గా యోబునే నిందిస్తున్నాడు. నువ్వు ఈ తప్పులన్నీ చేసావు, చాలా మందిని హింసించుంటావు, అందుకే దేవుడు ఇప్పుడు నేను శ్రమ పెడుతున్నాడు అన్నట్టుగా డైరెక్ట్గా యోబుని నిందిస్తున్నాడు. డైరెక్ట్గా యోబుని తిడుతున్నాడు. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా, నిన్ను ముంచబోవు ప్రళయములను నీవు చూచుటలేదా, దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాదా, నక్షత్రముల ఔన్నత్యము చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి, దేవునికి ఏమి తెలియను, గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా, గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన చూడలేడు, ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు. ఇక్కడ ఎలీఫజు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు చాలా పైన ఉన్నాడు, నక్షత్రాల కన్నా పైన ఉన్నాడు, నేను భూమి మీద ఏదైనా తప్పు చేస్తే దేవుడికి తెలియదులే అన్నట్టుగా నువ్వు అనుకున్నావు, అందుకే నువ్వు తప్పు చేసావు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. కానీ యోబు అలాగా దేవుడి గురించి ఎప్పుడు అనుకోలేదు. యోబు ఇంకా దానికి ఆపోజిట్లో, మీరు నా మంచితనాన్ని గురించి తెలుసుకోకపోయినా
దేవుడికి తెలుసు, నేను ఏ పని చేస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో, ఏం ఆలోచిస్తున్నానో దేవుడికి తెలుసు కాబట్టి నా యొక్క మంచితనం, నా యొక్క యథార్థ హృదయం దేవుడికి తెలుసు అన్నట్టుగా యోబు దేవుడి గురించి మంచిగా అర్థం చేసుకున్నాడే కానీ ఇలాగ దేవుడు చూడడలే, నేను ఏ పాపం చేసినా చూడడలే అన్నట్టుగా యోబేం తప్పు చేయలేదు. కానీ యోబేదో తప్పు చేశాడు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు. ఇవన్నీ కూడా చూడండి, ఏదో దగ్గరే ఉండి చూసినట్టుగా మాట్లాడుతున్నాడు, దగ్గరే ఉండి చూసినట్టుగా నిందిస్తున్నాడు. కాకపోతే ఒక్కటి కూడా నిజం కాదు. ఒక్కోసారి మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా కానీ మనం ఏదో తప్పు చేశాము అన్నట్టుగా మనల్ని నిందించవచ్చు. మనం కూడా వేరే వాళ్ళని ఎవరినన్నా కానీ నిందించవచ్చు. దేవుడు ఖచ్చితంగా మన మీదకి తీర్పు తీసుకొస్తాడు. ఒకవేళ ఆధారం లేకుండా, మన కళ్ళతో మనం చూడకుండా, ఖచ్చితత్వంతో మనకి తెలియకుండా ఒకళ్ళని మనం వాళ్ళు పాపులు అన్నట్టుగా నిందించాము అంటే, ఇలా ఎలీఫజ్ ఎలా అయితే యోబుని నిందిస్తున్నాడో అలా మనం ఎవరినైనా నిందించామంటే దేవుడు మనకే తీర్పు తీరుస్తాడు, దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి 100% కన్ఫర్మ్గా తెలియనప్పుడు ఎవరిని కూడా మనం నిందించకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కానీ నిందించడం దేనికి? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఆదరణ కలగజేయాలి, వాళ్ళకి దేవుడి గురించి తెలియజేయాలి, వాళ్ళు మారాలి అని కోరుకోవాలి. కానీ ఒకడు తప్పు, ఒకడు చెడ్డవాడు అని మనం నిందించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇక్కడ యోబు యొక్క స్నేహితులు యోబా నువ్వు తప్పు చేసావు అని నిందించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు ఇవన్నీ కూడా చెప్తున్నారు, యోబుని నిందిస్తున్నారు అనవసరంగా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్నే చెబుతూ కూడా ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు. అక్కడ చెప్పేది దేవుని వాక్యమైనంత మాత్రాన వాళ్ళు తీర్చే తీర్పు కరెక్ట్ అని కాదు. ఇక్కడ వీళ్ళు చెప్పే మాటల్లో కొంతవరకు నిజం ఉంది. దేవుడు నిజంగానే దోషుల్ని శిక్షిస్తాడు, దేవుడు నిజంగానే చెడ్డ వాళ్ళకి శిక్ష కలిగేలా చేస్తాడు. కానీ అది భూమి మీద కలగజేయడు. ఇక్కడ ఎలీఫజు భూమి మీదే తీర్పు జరిగిద్ది అన్నట్టుగా పొరబడుతున్నాడు. అలా పొరబడ్డం వల్ల నీతిమంతుడైన యోబుని వీళ్ళందరూ కూడా నిందిస్తున్నారు, నీతిమంతుడైన యోబుకి వీళ్ళందరూ కూడా తీర్పు తీరుస్తున్నారు. అలా నీతిమంతులకి ఎవరైనా కానీ మనం తీర్పు తీరిస్తే, ఎవరైనా మంచి వాళ్ళని కనుక మనం నిందిస్తుంటే మనం కూడా పాపులు అవుతాం, దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ లేకుండా, ఆధారాలు లేకుండా మనం ఎవరిని కూడా నిందించకూడదు. ఒకవేళ ఆధారాలు ఉన్నా కానీ మనం నిందించడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ యోబు స్నేహితుడైన ఎలీఫజు యోబుని డైరెక్ట్గా తిడుతున్నాడు. యోబు అనుకోనివి కూడా అనుకున్నట్టుగా చెబుతూ, యోబు చేయనివి కూడా చేశాడు అన్నట్టుగా చెబుతూ యోబుని దోషిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా 1 నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జలప్రవాహము వలె కొట్టుకొని పోయెను. దుష్టులు ఎలా అయితే నాశనమయ్యారో నువ్వు కూడా అలా నాశనం అయిపోతావు అన్నట్టుగా నోవాహు జల ప్రళయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాడు. యోబు కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోవాహు జల ప్రళయం తెలుసు కదా. నోవాహు జల ప్రళయంలో ఎలా అయితే చెడ్డవాళ్ళందరూ చనిపోయారో, కేవలం నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడిందో, దేవుడు అలా చెడ్డవాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు అన్నట్టుగా నోవాహు జల ప్రళయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని, యోబా నువ్వు చెడ్డవాడివి కాబట్టి అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అన్నట్టుగా యోబుని నిందిస్తున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక్కోసారి బైబిల్లో ఉన్న విషయాలే చెబుతున్నట్టుగా కనబడతారు చాలా మంది బోధకులు. కాకపోతే దాని వెనకాల ఉండే భావం తెలియక తప్పుగా వాక్యాన్ని బోధిస్తారు. వాళ్ళు బైబిల్లో ఉన్న విషయాలు చెబుతున్నంత మాత్రాన అందరూ కూడా మంచి బోధకులని కాదు. అబద్ధ బోధకుల్ని మనం గుర్తించాలి, అబద్ధ బోధన మనం గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే ఏ వాక్యమైనా కానీ దాని వెనకాల భావం ఏంటి, దాని సందర్భం ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఈ మాటలన్నీ కూడా విడిగా చదువుకుంటే మనకి మంచిగానే అనిపిస్తాయి, కానీ యోబుకి అప్లై చేస్తే ఈ మాటలన్నీ కూడా మనకి తప్పుగా అనిపిస్తాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి? సందర్భం చూడాలి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చూడాలి, దాని వెనకాల ఉండే భావం చూడాలి. ఇవేవి చూడకుండా వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తే, ఏదో సందర్భాన్ని తీసుకొచ్చి ఇంకో దేనికో మనం అతికిస్తే అది అతకదు. మనం అప్పుడు తప్పు చేసిన వాళ్ళం అవుతాం, వాక్యాన్ని తప్పుగా బోధించిన వాళ్ళం, తప్పుగా విన్న వాళ్ళం అవుతాం అనేది మనం గమనించాలి. ఈ మధ్య సొసైటీలో ఇలా వాక్యాన్ని తప్పుగా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా బైబిల్ చదువుకొని దాని మీద అవగాహన తెచ్చుకుంటేనే ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ అనే విషయాన్ని కూడా మీరు గుర్తించగలుగుతారు. మనం బైబిల్ ఎంత బాగా చదివి నేర్చుకుంటే అప్పుడు అంత బాగా క్రైస్తవ్యం గురించి మనకు అర్థమైద్ది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ మాటలన్నీ కూడా కొన్ని విషయాల్లో అప్లై అవుతాయి. కాకపోతే యోబుకి ఇవన్నీ కూడా మనం అప్లై చేయడం వల్ల, యోబుతో ఈ మాటలు మాట్లాడడం వల్ల ఈ మాటలన్నీ కూడా తప్పైపోతున్నాయి. మాటలు కాదు, దాని వెనకాల ఉండే భావాన్ని మనం గమనిస్తే ఎలీఫజ్ ఇక్కడ పూర్తిగా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాడు. నీతిమంతుడైన యోబుని అనవసరంగా నిందిస్తున్నాడు, నిందించి తన మీదకే తీర్పును తెచ్చుకుంటున్నాడు అనేది కూడా మనం గమనించాలి. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యొద్ద నుండి తొలగిపొమ్ము అనియు, సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేసెను అనియు వారు దేవుడితో అందురు.
ఎవరో భక్తిహీనులు దేవుణ్ణి నువ్వు మాకేం చేసావు అంటారు. అందువల్ల భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక అలా అంటారు. కాబట్టి భక్తిహీనులు దేవుడు వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటున్నావు. కాబట్టి నీ మాటలు నీ ఆలోచనలు కూడా నాకు దూరంగా ఉంటే బాగుండు అన్నట్టుగా ఎలీఫజు తన స్నేహితుడైన యోబుని దూరంగా పెడుతున్నాడు. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరి అనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిను అనియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూసి సంతోషించుదురు. నీతిమంతులు అనగానే ఇక్కడ యోబు యొక్క స్నేహితులేమో నీతిమంతులు అన్నట్టు, యోబేమో చెడ్డవాడు అన్నట్టుగా మాట్లాడుతూ యోబు యొక్క సంపద అంతా పోయింది, యోబు ఇప్పుడు బాధల్లో ఉన్నాడు కాబట్టి నీతిమంతులు దాన్ని చూసి సంతోషించాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కానీ నీతిమంతులు అన్నవాళ్ళు తమ ఎదుటే ఎవరన్నా బాధపడుతుంటే దాన్ని చూసి సంతోషించకూడదు, ఆ బాధను ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ యోబు ఇక్కడ నిజంగానే తప్పు చేసినా, యోబే తప్పు చేయలేదు, ఒకవేళ చేసినా కానీ ఆ సమయంలో యోబు కలిగిన పరిస్థితిని చూసి, యోబు పడుతున్న శ్రమను చూసి ఆనందపడకూడదు. నీతిమంతులు అన్న వాళ్ళు ఆనందపడరు, వాళ్ళకి ఆదరణ కలగజేస్తారు, వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళని ఇంకా దేవునిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. నీతిమంతులు అన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళకి తీర్పు తెచ్చబడిన దాన్ని బట్టి వాళ్ళ బాధను చూసి వీడికి ఇలాగే అవ్వాలి అన్నట్టుగా ఆనందపడరు అనేది మనం గమనించాలి. నిజమైన క్రైస్తవులు ఒకవేళ హిందువులు చనిపోతున్నా, ముస్లింలు చనిపోతున్నా, అన్యులు చనిపోతున్నా, ఎవరు చనిపోతున్నా కానీ బాధపడతారు. ఎవరు బాధపడుతున్నా, రోగాలతో ఉన్నా కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళని ఇంకా మార్చాలి అని చూస్తారు, వాళ్ళు మారు మనసు పొందాలి అని కోరుకుంటారే కానీ దాన్ని చూసి నిజమైన నీతిమంతులు సంతోషించరు. ఈ విషయంలో కూడా ఎలీఫజు పొరబడుతున్నాడు. దేవుణ్ణి ఒక మనసున్న దేవుడిలా కాకుండా ఏదో ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా వీళ్ళని శిక్షించాలి, వీళ్ళని దీవించాలి అన్నట్టుగా, ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా దేవుడు ఉన్నాడు అన్నట్టుగా ఎలీఫజ్ అనుకుంటున్నాడు. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల యొక్క బాగుని, మనుషుల యొక్క మారు మనసుని కోరుకునేవాడు. ఆ పర్సనల్ కనెక్షన్ అనేది ఆ కాలంలో దేవుడితో వీళ్ళకి లేదు, యోబుకు మాత్రమే ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే యోబు గురించి ఒక పుస్తకాన్నే మనం చదువుకుంటున్నాం. నిర్దోషులు వారిని హేళన చేయుదురు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, ఆయన నీకు మేలు చేయును. ఎప్పటికైనా కానీ నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు చేసిన తప్పులకి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు మరలా మేలు కలగజేస్తాడు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఇప్పుడు దాకా నువ్వు ఏ తప్పులు చేసావో వాటన్నిటికి కూడా పశ్చాత్తాపడు, ఇక నుండి ఎప్పుడు కూడా తప్పులు చేయకు, అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కూడా మంచి మాటలే. ఒకవేళ ఎవరన్నా నిజంగా తప్పు చేస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మంచి మాటలు అవుతాయి, కానీ యోబు విషయంలో ఇవేవి కూడా అప్లై అవ్వవు. ఎందుకంటే యోబు ఏ తప్పు చేయలేదు కాబట్టి. నిజమైన మారు మనసు గురించి మీకు ఒక విషయం చెప్తానండి, అందరూ గుర్తుపెట్టుకోండి. మారు మనస్సు అంటే అంతకుముందు మనం చేసిన తప్పులు అవి తప్పులు అని గుర్తించి, అయ్యో ఇలా నేను దేవుడికి వ్యతిరేకంగా బతికానే, ఇలా బతికితే నేను నరకానికి వెళ్ళిపోతానే, పరలోకానికి వెళ్ళనే, నేను అలా తప్పు చేయడం వల్ల నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, వేరే వాళ్ళ జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను, నేను ఆ తప్పు చేయడం వల్ల ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది నష్టపోయారు అని ఏదైనా తప్పును చూసి నిజంగా పశ్చాత్తాపడతాం. ఎవరైతే వాళ్ళు అంత ముందు చేసిన తప్పులకి పశ్చాత్తాపడతారో దాన్నే నిజమైన మారు మనస్సు అంటారు. కొంతమంది బాప్తిసం తీసుకుంటూ ఉంటారు, ఎందుకు తీసుకుంటారో తెలీదు. వాళ్ళు అంతకుముందు ఏ పాపాలు చేశారో దాని గురించి పశ్చాత్తాపడరు. ఇక నేను మంచిగా బతకాలి, పాపం చేయకుండా అనే ఆలోచన ఉండదు. పెళ్లి కోసమో ఇల్లు కోసమో ఏదో ఒక దానికి బాప్తిసం తీసుకుంటారు. అలా మనం తీసుకోకూడదు. మారు మనస్సు అంటే మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడి ఇంకొకసారి నేను పాపం చేయను అని మన మనసుని మార్చుకోవడం. ఇక్కడ యోబు సందర్భం దగ్గరికి వచ్చేసరికి యోబు నీతిమంతుడు ఎలాగ మారు మనసు పొందుతాడు? ఏ తప్పు చేయని వాడు ఏదో తప్పు చేశాను దానికి పశ్చాత్తాపడాలి అని ఎలా అనుకుంటాడు? యోబుని మారు మనసు పొందమని చెప్పడం, యోబుని పశ్చాత్తాపడమని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యోబు అంత ముందు ఏ తప్పు చేయలేదు కాబట్టి. అయినా కానీ నువ్వు పశ్చాత్తాపడు, అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. తర్వాత యోబుని దేవుడు దీవిస్తాడు, యోబు యొక్క శ్రమని దేవుడు దూరం చేస్తాడు. కానీ అది యోబు అంత ముందు చేసిన పాపాలకి పశ్చాత్తాపడ్డాన్ని బట్టి కాదు. యోబు మంచివాడు కాబట్టి, యోబు పరీక్ష పూర్తయింది కాబట్టి. పరీక్ష కోసం శ్రమలు వచ్చాయి, పరీక్ష అయిపోయిన తర్వాత శ్రమలు వెళ్ళిపోయినాయి. అంతేగాని అది యోబు యొక్క పాపానికి పశ్చాత్తాపానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఎలీఫజ్ కానీ యోబు యొక్క మిగతా స్నేహితులు కానీ భూమి మీద కష్టాలు తప్పు చేసిన వాళ్ళకే వస్తాయి, మంచి చేసే వాళ్ళకి కష్టాలు రావు అనే అపోహలో ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా యోబుతో ఇలా మాట్లాడుతున్నారు అనేది గమనించండి. ఒక ఉద్దేశంతో చూస్తే ఈ మాటలన్నిటిలో కొంతవరకు నిజం ఉంది, కానీ యోబుకు అప్లై చేస్తే మాత్రం ఈ మాటలన్నీ కూడా తప్పే అనేది మనం గమనించాలి. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.
మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. దీని భావం ఏంటంటే నువ్వేదైతే తప్పు చేసావో అదంతా కూడా కడిగేసుకో, దేవుడికి కానుకలు చెల్లించి పశ్చాత్తాపడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానుకలకిను పశ్చాత్తాపానికి అసలు సంబంధమే లేదు. అయినా కానీ ఆ కాలంలో అలా అనుకునేవాళ్ళు. అందుకే ఇక్కడ ఎలీఫజు కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలన్నీ కూడా మనిషి మాట్లాడే మాటలు. చాలా మంది యోబు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు కష్టపడతారంటే మనిషి మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇవన్నీ నిజంగానే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చాలా మంది యోబు గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనిషి మాట్లాడే మాటలు, దేవుడి మాటలు కాదు. మనిషి మాట్లాడే మాటల్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని రైట్లు ఉంటాయి. ఏది ఎక్కడి వరకు రైటు, ఏది ఎంతవరకు రైటు అనేది మనం ఆలోచించి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి, దేవుడి జ్ఞానాన్ని బట్టి ఆలోచించి తెలుసుకోవాలే కానీ ఇక్కడ చెబుతున్నవన్నీ కూడా దేవుడే చెబుతున్నట్టుగా మనం గుడ్డిగా నమ్మేయకూడదు అనేది కూడా గమనించాలి. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు, మరియు నీవు దేన్నైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు పశ్చాత్తాపడితే, దేవుడు వైపు తిరిగితే దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే. ఒకవేళ భూమి మీద ఎవరికైనా కానీ స్వస్థత కలగకపోయినా కొన్ని రోగాలు ఉంటాయి, ఎయిడ్స్, క్యాన్సర్, వాటితోనే చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ రోగాలతో ఎవరన్నా చచ్చిపోయినా కానీ, భూమి మీద వాళ్ళకి స్వస్థత కలగకపోయినా కానీ, చనిపోయిన తర్వాత అయినా కానీ దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ నిజంగా ఎవరైనా కానీ మారు మనసు పొందితే, దేవుడి ఎదుట పశ్చాత్తాపడితే దేవుడు వారిని మరలా క్షమిస్తాడు, వారిని హెచ్చిస్తాడు. అది భూమి మీదే జరగాలి అనేది అవివేకం. దేవుడు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానం మనకు గుర్తుంటే ఈ మాటలన్నీ కూడా రైటే. అలా కాకుండా కేవలం భూమి మీద దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు, ఒకవేళ భూమి మీద దేవుడు వాళ్ళకి స్వస్థత కలగజేయలేదంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, అలాగే వాళ్ళు చనిపోయారంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా మనం చెప్పకూడదు. అలాగా ఎవరిని కూడా మనం తీర్పు తీర్చకూడదు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్, నీవు పడదోయబడినప్పుడు మీదు చూచెదను అందు. ఒకవేళ నువ్వు పడదోయబడినా కానీ మరలా పైకెత్తబడతావు. వినయము గలవారిని ఆయన రక్షించును. నువ్వు వినయంగా దేవుడి ఎదుట పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. ఇప్పుడు దాకా నువ్వు దోషివి, ఏదో పాపం చేసావు, అయినా కానీ నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను ఆ పాపం నుండి విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. ఒకవేళ నువ్వు ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తే వాళ్ళను కూడా దేవుడు రక్షిస్తాడు. ఇవన్నీ జరగాలంటే నువ్వు మారు మనసు పొందు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. మామూలుగా అయితే ఇవన్నీ కూడా మంచి మాటలే. ఎవరైనా పాపం చేసిన వాళ్ళకి ఈ మాటలు మనం చెప్పొచ్చు. ఇదిగో మీరు పాపం చేశారు, మరలా పశ్చాత్తాపడండి, దేవుడు మీకు మరలా నూతన జీవితాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద ఒకవేళ మీరు కష్టాలు పడినా కానీ, చనిపోయిన తర్వాత అయినా కానీ దేవుడు మీకు పరలోకాన్ని ఇస్తాడు, ఈ భూమి మీద కూడా ఆదరణ కలిగిస్తాడు అని ఎవరితో అయినా కానీ ఈ మాటలు మనం చెప్పొచ్చు. యోబు విషయంలో మాత్రం ఇవేవి కూడా అప్లై అవ్వవు, ఎందుకంటే యోబు ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఈ అధ్యాయంలో మీరు గమనించండి, 22వ అధ్యాయంలో యోబుని డైరెక్ట్గా నిందిస్తున్నాడు ఎలీఫజు. నువ్వు తప్పు చేసావు, ఖచ్చితంగా తప్పు చేసావు. అంత ముందన్నా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడాడు కానీ ఇప్పుడైతే కఠినంగా నిందిస్తున్నాడు. నువ్వు తప్పు చేసావు అని ఒప్పుకో, పశ్చాత్తాపడు, అప్పుడే దేవుడిని రక్షిస్తాడు అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఈ సందర్భాన్ని తలకిందులు చేస్తాడు. తర్వాత దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఎలీఫజుని, బిల్దద్ని, జోఫర్ని, ఇలా ముగ్గురిని కూడా మీరే తప్పుగా మాట్లాడారు, యోబే మంచిగా మాట్లాడాడు, మీరు చేసిన తప్పులకు గాను మీరు పశ్చాత్తాపడండి, యోబు మీ గురించి ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని రక్షిస్తాను, లేదంటే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి దేవుడు యోబు యొక్క స్నేహితులను కూడా గద్దిస్తాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని దేవుడు పూర్తిగా తలకిందులు చేస్తాడు. ఎలీఫజ్ ఏమో యోబుని నిందిస్తున్నాడు, దేవుడు వచ్చి యోబు యొక్క స్నేహితుల్ని నిందించి యోబుని నీతిమంతుడిగా దేవుడు హెచ్చిస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి కూడా మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనుషులు చాలా మంది మనల్ని నిందించవచ్చు, మనం తప్పు చేయకపోయినా కానీ చేశాము అన్నట్టుగా నిందించవచ్చు, కానీ మనం దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ఏదో ఒక రోజు దేవుడు అందరికీ కూడా మన మంచి హృదయాన్ని తెలియజేస్తాడు అనేది మనం నమ్మకం కలిగి ఉండాలి. ఒకవేళ నిజంగానే మనం ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి, అప్పుడు మరలా రక్షింపబడతాం. ఇప్పుడు ఎలీఫజ్ చెప్పిన దానికి యోబు ఏం సమాధానం చెప్తున్నాడు అనేది చదువుకుంటూ వెళ్దాం. యోబు గ్రంథం
3వ అధ్యాయం. ఎలీఫజ్ చెప్పిన దానికి యోబు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. బయటికి కనబడట్లేదు నా బాధ, అయినా కానీ నాకు ఇంకా చాలా ఎక్కువ బాధ ఉంది. ఒళ్ళంత కురుపులు, శారీరక బాధ, మానసిక బాధ. నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలీదు. నేను దేవుడికే మొరపెడుతున్నాను. చూడండి, ఇక్కడ యోబు డైరెక్ట్గా తన స్నేహితుడికి సమాధానం చెప్పట్లా. నేను దేవుడితో మొరపెట్టుకుంటున్నాను, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను అన్నట్టుగా దేవుడితోనే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఎలాగో తన స్నేహితులు తన అర్థం చేసుకోవట్లేదు కాబట్టి దేవుడు ఎప్పుడు కనబడతాడా, దేవుడు ఎప్పుడు సమాధానం చెప్తాడా, దేవుడు ఎప్పుడు ఈ శ్రమను నా నుండి దూరం చేస్తాడా అన్నట్టుగా దేవుడి కొరకే ఎదురు చూస్తున్నాడు యోబు అనేది మనం గమనించాలి. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయన్ను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. దేవుడా, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిస్తే బాగుండు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నిన్నే డైరెక్ట్గా అడగాలనుకుంటున్నాను. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరిచెదను, వాదములతో నా నోరు నింపుకొనేదను. నేను డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతా, దేవుడా నేను ఏం తప్పు చేశాను? నా వ్యాజ్యము అంటే గొడవ పెట్టుకుంటాను దేవుడితో. నేనేం తప్పు చేశానని నాకు ఈ శ్రమ రప్పించావు అన్నట్టుగా నేను దేవుణ్ణే అడుగుతాను అన్నట్టుగా యోబు దేవుడితోనే మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు. డైరెక్ట్గా తన స్నేహితుడికి సమాధానం చెప్పట్లా. ఎందుకంటే తన స్నేహితులు ఎలాగో తన అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళతో మాట్లాడినా వ్యర్థం అనుకున్నాడేమో. దేవుడి కొరకే ఎదురు చూస్తున్నాడు యోబు. ఎందుకు? ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. దేవుడు మాట్లాడితే అప్పుడు తెలుసుకుంటా నాకెందుకు ఈ శ్రమలు కలిగాయో, దేవుడు నాకెందుకు శిక్ష విధిస్తున్నాడో అప్పుడు నేను గ్రహిస్తా. దేవుడు మాట్లాడితేనే కానీ నాకు తెలీదు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. యోబు కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు కదా. దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, అయినా కానీ దేవుడు తనను ఎందుకు శిక్షిస్తున్నాడో తనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎందుకు ఈ రోగం పోవట్లేదో, ఇప్పుడు ఎందుకు శ్రమలు కలిగాయో తనకు అర్థం కావట్లా. కన్ఫ్యూజన్లో ఉన్నాడు యోబు. దేవుడు సమాధానం చెప్తాడేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవద్దును. ఇంకా చూడండి, దేవుడి మీద నమ్మకం కలిగే ఉన్నాడు యోబు. దేవుని న్యాయాధిపతి అంటున్నాడు. ఒకసారి దేవుడితో నేను మాట్లాడితే నా పరిశుద్ధ హృదయం ఆయనకి తెలిసిద్ది, ఆయనను శిక్ష విధించడో. ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకు అనుభవిస్తున్నాడు తెలీదు, కానీ ఏదో ఒక రోజు దేవుడు శిక్ష విధింపకుండా ఆపేస్తాడు, ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే మాటల్ని ముందు అధ్యాయంలో కూడా మాట్లాడాడు. దేవుడికి తెలుసు నా యథార్థ హృదయం, ఆయనే నాకు ఆదరణ కలగజేస్తాడు అన్నట్టుగా ముందు అధ్యాయంలో కూడా మాట్లాడాడు. అదే ఇక్కడ మరలా చెప్తున్నాడు. దేవుడితో ఎప్పుడు మాట్లాడతానా, దేవుడు ఎప్పుడు ఆదరణ కలిగిస్తాడు అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు యోబు అందని అర్థం. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణే కదా, ఎదురు చూడడమే కదా. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచట లేడు, పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన తన ముఖమును తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన్ని కనుగొనలేను. నేను అన్ని దిక్కులు చూసా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఏ దిక్కును చూసినా కానీ దేవుడు నాకు కనబడట్లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇదంతా పోలికలు, కవిత్వం అనమాట. నేను ఎన్ని రకాలుగా దేవుడికి ప్రార్థన చేసినా కానీ దేవుడు నాకు ఇంకా సమాధానం చెప్పలేదు. నాకెందుకు శ్రమ కలుగుతుందో నాకు తెలీదు. దేవుడా నాకు కనబడి సమాధానం చెప్పని దేవుడిని అడుగుతున్నాడు అందని అర్థం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. శోధిస్తున్నాడు. ఈ శ్రమంతా కూడా ముగిసిపోయిన తర్వాత నేను మంచివాడిని అన్నట్టుగా మీరందరూ కూడా నన్ను గుర్తిస్తారు, నాలో ఏ తప్పు లేదన్నట్టుగా మీరందరూ కూడా గుర్తిస్తారు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఇన్ని శ్రమల మధ్యలో కూడా విశ్వాసాన్ని కాపాడుకుని ఉండడం చాలా కష్టమైన పని. యోబు ఇంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, యోబు కలిగిన సమస్యల్లో మనకి ఒక్క సమస్య వచ్చినా కానీ ఎప్పుడో మన విశ్వాసాన్ని కోల్పోయి ఉండేవాళ్ళమేమో. యోబు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. అందరూ ఒకటేసారి చనిపోయారు. ఎవరో ఒకరు చనిపోతేనే మనం దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతాం. యోబు తన ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. ఆస్తిలో కొంచెం పోతేనే మనం దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతాం. ఒళ్ళంతా కురుపులు, కొన్ని నెలలుగా రోగం తగ్గట్లా, ఎంత ఎదురు చూసినా కానీ మరణం రావట్లా. అంత బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను ఇంకా మంచిగానే గుర్తిస్తాడు, దేవుడు న్యాయాధిపతి, ఆయన ఇంకా నన్ను ఆదరిస్తాడు అనే ఓపికతో యోబు ఉన్నాడంటే యోబుకి ఎంత ఓపిక ఉంది, ఎంత విశ్వాసం ఉంది
అనేది మనం గమనించాలి. బైబిల్లో ఒకే ఒక్క వ్యక్తి గురించి ఒక పుస్తకం పూర్తిగా రాయబడిందంటే అది యోబే. యోబు పుస్తకం మొత్తం యోబు గురించే. యోబు యొక్క స్నేహితులు ఎంతగా నిందిస్తున్నా, అపవాది ఎంతగా శ్రమ పెడుతున్నా కానీ నేను నీతిమంతుణ్ణి అన్నట్టుగా దానికే కట్టుబడి ఉన్నాడు. చూడండి యోబు. అప్పట్లో ఇంకా ధర్మశాస్త్రం లేదు, మోషే లేడు, ఇజ్రాయేలీలకి దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, అవేమీ లేవు. అయినా కానీ ధర్మశాస్త్రం లేకపోయినా కానీ దేవుడి మీద అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు యోబు. అందుకే యోబు యొక్క విశ్వాసానికి దేవుడు మెచ్చాడు. ఇప్పటికీ మనం యోబు గురించి చదువుకుంటున్నామంటే దానికి కారణం అదే. యోబు పుస్తకం ఎప్పటికీ ఉందంటే దానికి కారణం అదే. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు యోబు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను మంచిగానే నడుచుకున్నాను ఇప్పటివరకు, ఏ పాపం నేను చేయలేదు. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను నీతిమంతుణ్ణే, నేను ఏ పాపం చేయలేదు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా నేను ప్రకటించాను. అర్హత చేయడమో, వ్యభిచారం చేయడమో, ఇలాంటి ఏం చేయాల, దొంగతనం చేయడమో, ఎదుటి వాళ్ళని శిక్షించడమో, ఇలాంటివి ఏం చేయాల. దేవుడు చెప్పినట్టుగానే నేను నడుచుకున్నా, నేను మంచివాడినే. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయమును కంటే ఎక్కువగా ఎంచితిని. ఏదైనా సందర్భం వచ్చినా నా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకోకుండా దేవుడు చెప్పినట్టుగానే నేను చేశాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగానే అంటే ఆ కాలంలో ధర్మశాస్త్రం లేని కాలంలో చాలా మందితో దేవుడే డైరెక్ట్గా మాట్లాడేవాడు దేవదూతల ద్వారా. అలా దేవుడు నాతో ఏవైతే చెప్పించాడో నేను వాటి ప్రకారంగా నడిచా. అబద్ధాలు ఆడకుండా, ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు ఇలాంటివి ఏం చేయకుండా నేను మంచిగానే బ్రతిగా. నా యొక్క సొంత ఆలోచనల కంటే దేవుడు చెప్పిన వాటి ప్రకారంగానే నేను ప్రకటించా. నేను నీతిమంతుణ్ణే. కాకపోతే ఈ విషయం దేవుడికి తప్ప ఇంకెవరికి తెలీదు. కాబట్టి దేవుడే వచ్చి నాకు తీర్పు తీరిస్తే బాగుండు, దేవుడే కనబడితే బాగుండు అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది గర్వం కాదండి. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడం గర్వం కాదు. యోబు అంత విశ్వాసంతో ఉన్నాడు, దేవుడికి అంత ఇష్టుడిగా బ్రతికాడు అనేది మనం గుర్తించాలి. ఇది గర్వం కాదు, భక్తి. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయన్ను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. దేవుడు తనకిష్టమైనది చేస్తాడు. ఇప్పుడు దాకా తన విశ్వాసాన్ని చాటుకొని అయినా కానీ దేవుడు ఇప్పుడు నన్ను శ్రమ పెడుతున్నాడు, దేవుడికి ఇష్టం నన్ను శ్రమ పెడతాం, కానీ ఎందుకు శ్రమ పెడతాడో నాకు అర్థం కావట్లా అన్నట్టుగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడా నాకు ఎందుకు శ్రమ పెడుతున్నావు, దేవుడా నన్ను ఎందుకు ఎంతగా శిక్షిస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మొదటి నుండి కూడా చెప్తానే వచ్చాను కదా, దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుణ్ణి అడగడం, ప్రార్థన చేయడం ఇదేమీ తప్పు కాదు. అది ఇంకా మనల్ని దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. అలా కాకుండా దేవుడు చెడ్డవాడు అన్నట్టుగా యోబు భార్య చెప్పినట్టుగా దేవుడిని నిందించి పక్కకి వెళ్ళిపోతే అప్పుడు మనం నిజంగా చెడ్డవాళ్ళం అవుతాం. అలా కాకుండా దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుడు ఎప్పుడు సమాధానం ఇస్తాడని ఎదురు చూడడం, ఇవన్నీ కూడా మంచివే కానీ చెడ్డవి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు ఇంకా నన్ను ఎలాగ శ్రమ పెడతాడా, ఎందుకు నాకు శ్రమ పెడుతున్నాడా అని నాకు భయం కలుగుతుంది. దేవుడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దేవుడు నా హృదయమును కృంగజేశాను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు. ఒకవేళ నన్ను శ్రమ పెడుతున్నాడు కదా అని చెప్పి నన్ను చంపేస్తాడు అనుకుంటే అలా కూడా చేయట్లా, నన్ను చంపను కూడా చంపట్లా. ఒక పక్కన చంపకుండా ఎందుకు కాపాడుతున్నాడో నాకు తెలియట్లా, ఇంకో పక్కన ఎందుకు దేవుడు నన్ను ఇంత శ్రమ పెడుతున్నాడో కూడా నాకు తెలియట్లా. రెండు నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా పూర్తిగా అయోమయ స్థితిలో, పూర్తిగా కన్ఫ్యూజన్లో యోబు ఉన్నాడు అని దాని అర్థం. మనం కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితి మనకు అర్థం కాకపోయినా కానీ మనం దేవుడికి ప్రార్థన చేస్తా, దేవుడిని ప్రభు నాకు సమాధానం ఇవ్వు, నాకు అర్థమయ్యేలా చేయని ప్రార్థిస్తూ ఉంటే మనకి దేవుడు అర్థమయ్యేలాగా చేస్తాడు. తర్వాత ఎలాగైతే యోబుకు దేవుడు కనబడి దేవుడే డైరెక్ట్గా చెప్పాడో మనకు కూడా దేవుడు ఏదో ఒక రకంగా తన ప్రణాళికను తెలియజేస్తాడు. అప్పటి వరకు మనం ఓపికతో ఉండాలి, ఏ తప్పు చేయకుండా అనేది మనం గమనించాలి. యోబు ఎలా అయితే తనకెందుకు శ్రమలు కలుగుతున్నాయో అర్థం కాకపోయినా కానీ దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. ఇంకా యోబు చెప్తున్నాడు 24వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఇది కూడా యోబు చెప్పే సమాధానమే. రేపటి నుండి 25వ అధ్యాయం చదువుకుందాం. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? నియామక కాలాలంటే తప్పు చేసిన తర్వాత ఇంతకాలానికి శిక్ష కలిగిద్ది, మంచి చేస్తే ఇంతకాలానికి మంచి జరిగిద్ది అన్నట్టుగా దేవుడు ఎందుకని నియామక కాలాలు ఏర్పాటు చేయడు? ఆయన్ని ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? నేను మంచివాడినే కదా, దేవుడి ప్రకారంగా బ్రతికేవాడినే కదా, అయినా కానీ దేవుడి దినాలు నాకెందుకు అర్థం కావట్లేదు? దేవుడి దినాలంటే అవేవి వారాలు, నెలలని కాదండి. దేవుడు ఏ రోజు మంచి చేస్తాడు, దేవుడు
ఏ రోజు పరీక్షిస్తాడు, దేవుడు ఏ రోజు శ్రమ పెడతాడు, ఇవి దేవుడి దినాలు, ఆ దినాలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు భక్తులకు కూడా ఈ విషయాలు అర్థం కావట్లేదు అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పి యోబు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎప్పటికీ ఉండే సమస్య అండి. కొన్ని సార్లు దేవుడు ఎందుకు ఎవరిని శ్రమ పెడుతున్నాడు అనేది మనకు తెలీదు. ఆ సందర్భం మొత్తం పూర్తిగా ముగిసిపోయిన తర్వాత స్వస్థత కలగడమో ఇంకోటేదో అదంతా పూర్తిగా జరిగిన తర్వాతే దేవుడి ప్రణాళిక మనకు అర్థమైద్ది. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రం మనకి దేవుడి ప్రణాళిక అర్థం కాకపోవచ్చు. ఇది ఇప్పటికీ ఉన్న సమస్య, ఎప్పటికీ ఉండే సమస్య. దేవుడు పెట్టే పరిస్థితులు, దేవుడు ఎప్పుడు శ్రమ పెడతాడు, దేవుడు ఎప్పుడు ఆనందాన్ని కలగజేస్తాడు, ఇవేవి కూడా ఎవరికీ తెలియవు. మరి ఎందుకు ఇలా తెలియకుండా జరుగుతున్నాయి, ఎందుకు ఇలా కన్ఫ్యూజింగ్గా జరుగుతున్నాయి అనే విషయాలకి దేవుడే డైరెక్ట్గా కనబడి తర్వాత సమాధానం చెప్తాడు. అవన్నీ కూడా దేవుడు మాట్లాడేటప్పుడు అప్పుడు నేను చెప్తాను ఆన్సర్. ప్రస్తుతానికి మనకు అర్థం కాకపోయినా కానీ మనం పాపంలోకి పడిపోకూడదు. అర్థం కాలేదు అన్న విషయాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర ప్రార్థించాలి, దేవుడిని ప్రశ్నించాలి. అర్థం కాలేదు అని ఒప్పుకోవడంలో తప్పు లేదు. ప్రభా నాకు అర్థం కావట్లా, ప్రభా నువ్వేం చేస్తున్నావు నాకు తెలియట్లా, ప్రభా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలియట్లా, నాకు తెలియజేయని దేవుడిని ప్రశ్నించడం, దేవుడిని అడగడం తప్పు కాదు అనేది మనం గమనించాలి. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. సరిహద్దు రాళ్ళు అంటే ఆ కాలంలో పొలాలను ఆక్రమించుకునే వాళ్ళు, ఆ కాలంలో జంతువుల్ని దొంగతనం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు వాళ్ళకి వెంటనే ఎందుకు శిక్ష విధించట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు అన్నాడు. పైనేమో యోబు యొక్క స్నేహితుడు ఏమన్నాడు, ఎవడైతే చెడ్డ పనులు చేస్తాడో వాడిని వెంటనే దేవుడు శిక్షిస్తాడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితులు అన్నారు. అది తప్పు, వెంటనే శిక్షించడో, కాకపోతే వెంటనే ఎందుకు శిక్షించట్లేదో, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నీతిమంతులు ఒక్కోసారి బాధలు పడతారు, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక్కోసారి మంచి వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. సరిహద్దు రాళ్ళని తీసేవారు, అక్రమాలు చేసేవాళ్ళు అంటే చెడ్డ వాళ్ళని దేవుడు వెంటనే ఎందుకు శిక్షించట్లేదో నాకు అర్థం కావట్లేదు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు, విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. చెడ్డవాళ్ళు చేసే పనులు అనమాట. వారు తండ్రి లేని వాళ్ళను మోసం చేస్తారు, విధవరాలిని మోసం చేస్తారు. వారు మార్గముల్లో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని బీదలు ఎవరికీ తెలియకుండా దాగవలసి వచ్చింది. వాళ్ళేమో బేదలను మోసం చేస్తున్నారు, బేదలేమో వాళ్ళ నుండి తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. చెడ్డ వాళ్ళకి దేవుడు వెంటనే తీర్పు తెచ్చకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. దేవుడు మరి వెంటనే ఎందుకు తీర్పు తెచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. యోబు తన మనసులో ఏముందో అది డైరెక్ట్గా దేవుడిని అడుగుతున్నాడు. అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా పైకి నటించట్లా యోబు. నాకు అర్థం కాలేదు అని డైరెక్ట్గానే చెబుతున్నాడు. వీటన్నిటికీ సమాధానం దేవుడే యోబుతో డైరెక్ట్గా మాట్లాడతాడు. అక్కడ నేను చెప్తాను. ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే, ఒక్కోసారి శ్రమలు రావడానికి ఒక్కో కారణాలు ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. సుఖాలు రావడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. పరీక్ష కూడా అనేక రకాలుగా జరిగిద్ది, ఒక్కోసారి ఒక్కో కారణాలు ఉంటాయి. అంతేగాని ఎవడు బాధపడినా వాడు తప్పు చేసినట్టు, ఎవడు ధనవంతుడైనా వాడు మంచి చేసినట్టు మనం అనుకోకూడదు. అలా వన్ సైడ్గా దేవుడిని ఆలోచించకూడదు అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. దేవుడు తర్వాత కనబడి చెప్తాడనమాట. దేవుడు చెడ్డవాళ్ళకి ఎందుకు వెంటనే శిక్ష విధించట్లేదు, మంచి వాళ్ళని ఎందుకు వెంటనే రక్షించట్లేదు అనేది దేవుడే తర్వాత కనబడి ఆన్సర్ చెప్తాడు. అక్కడ నేను చెప్తాను. ఈ ప్రశ్న కేవలం బైబిల్లో యోబు మాత్రమే కాదు, దావీదు అడిగాడు, ఇర్మియా అడిగాడు, హబక్కూకు అడిగాడు. ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను మరలా చెప్తాను. ప్రస్తుతానికి యోబు కూడా ఇదే ప్రశ్న దేవుడిని అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే, దేవుణ్ణి ప్రశ్నించడం. మనకి ఏదైనా తెలియకపోతే ప్రభు నాకు ఇది తెలియట్లేదు తెలియజేయి అని దేవుణ్ణి గట్టిగా అడగడం అనేది తప్పు కాదు. దేవుణ్ణి మనం అలా అడగొచ్చు. ఆయన మన తండ్రే, ఆయన ఏమీ అనుకోడు. మనం ఇంకా ఆయనకి దగ్గర అవ్వాలి అనేది ఆయన కోరుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి అడగడం తప్పు కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బేదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుగుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును, పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు. దుష్టుల ద్రాక్ష తోటల్లో పరిగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఉందురు. చలిలో వస్త్రహీనులై పడి ఉందురు. బేదలు, పేదవాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు మంచివాళ్ళైనా కానీ అంతెందుకు కష్టపడుతున్నారో, దుష్టులు వాళ్ళు చెడ్డవాళ్ళైనా కానీ అంత ఆస్తిపరులుగా వాళ్ళు ఎందుకుంటున్నారో ఇవేవి కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు ప్రశ్నిస్తున్నాడు. పర్వతముల మీది జల్లులకు తడిసి ఉందురు, చాటు లేనందున బండను కౌగలించుకొందురు. తండ్రి లేని పిల్లలను రొమ్మున నుండి లాగువారు కలరు, వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. మంచివాళ్ళేమో చెడ్డవాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు, చెడ్డవాళ్ళేమో వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ ఐశ్వర్యవంతులుగా అధికారులుగా బ్రతుకుతున్నారు. నాకు ఇవేమీ అర్థం కావట్లేదు దేవుడా, ఎందుకు దుష్టుల్ని వెంటనే నువ్వు శిక్షించవు, ఎందుకు మంచి వాళ్ళని వెంటనే కాపాడవు, ఇవేవి కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతున్నాడు.
మన 30 డే బైబుల్ కోర్సులో కూడా మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళని దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడం అనే దాని గురించి కూడా ఒక పూర్తి మెసేజ్ చేసాం. అది విన్నా కానీ మీ అందరికి అర్థమవుతుంది. లేదంటే ఈ పుస్తకం చివరికి వెళ్ళేసరికైనా నేను చెప్తాను. ఇక్కడ యోబు తనకు అర్థం కాలేదు కాబట్టి దేవుడినే డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు, ఆకలి గొని పనలను మోయుదురు, వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు, ద్రాక్ష గానుగులను తొక్కుచు దప్పిక గలవారే యుందురు, జనము గల పట్టణముల్లో మూలుగుదురు, గాయపడిన వారు మొరపెట్టుదురు, అయినను జరుగునది అక్రమము అని దేవుడు ఎంచడు. అక్రమం అని దేవుడు ఎంచడు అంటే దాన్ని చూడడని కాదండి, దేవుడు వెంటనే తీర్పు తీర్చడో. ఎందుకు వెంటనే తీర్పు తీర్చడో నాకు అర్థం కావట్లేదు అని యోబు అంటున్నాడు. వెలుగు మీద తిరుగుబడి వారు కలరు. వెలుగు అంటే మంచి చేసే వాళ్ళ మీద, దేవుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు అని. వారు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవల్లో నిలవరు. కొంతమంది అసలు మంచి చేయకుండా పూర్తిగా చెడ్డవాళ్ళుగా బ్రతుకుతూ ఉంటారు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి గలవారిని చంపును, రాత్రి అందు వాడు దొంగతనము చేయును. చెడ్డవాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, నరహత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళని దోచుకునే వాళ్ళు ఉన్నారు. వ్యభిచారి ఏ కన్నెనను నన్ను చూడదు అనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. వ్యభిచారులు కూడా ఉన్నారు, ఎవరో చూడర్లే అన్నట్టుగా వ్యభిచారం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు కదా. చూస్తూ ఉన్నా కానీ దేవుడు ఎందుకు వెంటనే వాళ్ళని శిక్షించడు అని చెప్పి యోబు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అయోమయంలో ఉన్నాడు అని దాని అర్థం. చీకటిలో వారు కన్నం వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనల్లరు, వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. అంటే వాళ్ళు రాత్రిపూట చెడ్డ పనులు చేస్తారు. ఈ పుస్తకం మొత్తం కూడా వెలుగంటే మంచి అని, అంధకారం అంటే చెడని అలా కూడా మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా పోలిక, కవిత్వ రూపంలో చెప్తున్నారు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది, జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వాళ్ళందరికీ కూడా ఎలా బ్రతకాలో తెలుసు, కానీ ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అని కూడా నాకు తెలుసు. ఏదో ఒక రోజు శిక్షించడం ఎందుకు, ఇప్పుడే ఎందుకు శిక్షించడం అనేది మాత్రం నాకు అర్థం కావట్లా. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తారు అనే నమ్మకం అయితే ఉంది. అంటే దేవుడు నీతిమంతుడు అనే నమ్మకం ఉంది, దేవుడు న్యాయం తీరుస్తాడు, చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు, మంచి వాళ్ళని దీవిస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. కానీ అది ఎప్పుడు జరిగిద్ది అనేది తెలియట్లా. ఎప్పుడు జరిగిద్దో తెలియకపోవడం వల్ల తనకి ఇంకా ఎందుకు స్వస్థ కలగట్లేదో, మంచిగానే ఉన్నా కానీ ఎందుకు తను ఇంకా బాధపడుతున్నాడో తెలియక, ఎప్పటి వరకు బాధపడతాడో తెలియక యోబు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అయినా కానీ దేవుడు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నాడు. ఏ రకంగా చేస్తాడో తెలియకపోయినా కానీ ఏదో ఒక రకంగా చేస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నాడు అనేది కూడా మనం గమనించాలి. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము, ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఏదో ఒక రోజు వాళ్ళందరూ కూడా చనిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తారు. కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడును జ్ఞానములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. దుర్మార్గులు ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తారు, అది తెలుసు నాకు. కానీ వెంటనే ఎందుకు అనుభవించట్లేదో నాకు అర్థం కావట్లా, ఎప్పుడు అనుభవిస్తారో నాకు అర్థం కావట్లా. ఒక పక్కన దేవుడి మీద నమ్మకం, ఇంకో పక్కన దేవుడు చేసే విషయాలు అర్థం కాక కన్ఫ్యూజన్. ఈ రెండు కూడా ఉన్నాయి యోబులో అనేది మనం గమనించాలి. వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు, విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణము గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. చూడండి, దేవుడి గురించి నాకు అసలు అర్థం కావట్లా. చెడ్డవాళ్ళేమో మంచిగా ఉంటున్నారు, ఒక్కోసారి వెంటనే శిక్ష అనుభవించట్లేదు. బలవంతులు కూడా ఒక్కోసారి బాగానే ఉంటున్నారు. మేము చచ్చిపోతాం అనుకునే వాళ్ళేమో వెంటనే చావట్లేదు, చావు కోసం ఎదురు చూసే వాళ్ళకేమో చావు రావట్లేదు. మేము చనిపోము అనుకునే వాళ్ళేమో చనిపోతున్నారు. అసలు దేవుడు నాకేమీ అర్థం కావట్లేదు అన్నట్టుగా తన కన్ఫ్యూజన్ ఇలా మాటల ద్వారా బయట పెడుతున్నాడు యోబు. మనకు కూడా ఒక్కోసారి అలాగే ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం కూడా. దేవుడి ప్రణాళికలు మనకు కూడా ఒకసారి అర్థం కావు అని ఒప్పుకొని దేవుడికి ప్రార్థించడం తప్పు కాదు. దేవుడిని ప్రశ్నించవచ్చు, దేవుడికి ప్రార్థించవచ్చు, దేవుడిని అడగొచ్చు అనేది యోబు ద్వారా మనకి తెలియాలి. యోబుకి ఏమేమి అర్థం కావట్లేదో అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. వీటన్నింటికీ సమాధానం దేవుడు 38, 39 ఆ అధ్యాయాల్లో చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరలా వీటన్నిటి గురించి మనం చదువుకుందాం.
ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీన స్థితిలో చొచ్చి ఇతరుల అందరి వలె త్రోయబడుదురు, పండిన వెన్ను వలె కోయబడుదురు. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఏదో ఒక రోజు అందరూ చచ్చిపోవాల్సిందే. అందరూ ఏదో ఒక రోజు చచ్చిపోతారు. ఇప్పుడు ఈలాగు జరగని ఎడల నేను అబద్ధికుడిని అని రుజువుపరచువాడు ఎవడు? నా మాటలు ఒట్టివి అని దృష్టాంతపరచువాడు ఎవడు? ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలను గమనించండి. మంచి వాళ్ళకి వెంటనే న్యాయం జరగట్లేదు, చెడ్డ వాళ్ళకి వెంటనే శిక్ష కలగట్లేదు. ఈ భూమి మీద అలా జరగట్లేదు అంటే నాకు కలిగిన శిక్ష నేను తప్పు చేయడం వల్లే వచ్చింది అని మీరు ఎలా చెప్తారు? నేను అబద్ధికుణ్ణి అని మీరు ఎలా రుజువుపరుస్తారు? ప్రూఫ్ చూపించండి నేను ఏ తప్పు చేశాను అన్నట్టుగా యోబు తన స్నేహితులను అడుగుతున్నాడు అని దాని అర్థం. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, నేను లోకంలో ఇన్ని జరుగుతున్నాయి కదా, మంచి వాళ్ళు మాత్రమే బాగుంటారు, చెడ్డ వాళ్ళకే శిక్ష వచ్చిందని మీరు ఎలా చెబుతారు? ప్రపంచాన్ని చూస్తేనేమో నాకు వేరేలాగా అర్థమవుతుంది. ఒక్కోసారి మంచి వాళ్ళు శిక్షింపబడుతున్నారు, చెడ్డవాళ్ళు దీవించబడుతున్నారు. ఒక్కోసారి బ్రతకాలనుకునే వాళ్ళు చచ్చిపోతున్నారు, చచ్చిపోవాలనుకునే వాళ్ళు బ్రతుకుతున్నారు. న్యాయం కానీ తీర్పు కానీ ఒక్కోసారి ఒక్కో సమయంలో వస్తున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తున్నాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోలాగా పరిస్థితులు అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా యోబు దేవుడి ముందు తన స్నేహితుల ముందు పెట్టాడు అని దాని అర్థం. ఇవన్నీ కూడా ఈ కాలంలో మనకు కూడా వచ్చే సందేహాలే. మనం కూడా ఈ సందేహాలు వచ్చినప్పుడు ఏం ఆలోచించాలంటే ఒక్కొక్కల పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. భూమి మీద వచ్చే శ్రమలు, భూమి మీద వచ్చే కష్టాలు అన్నిసార్లు కూడా పాపానికి సంబంధించే ఉండవు. ఒక్కోసారి మనం పాపం చేయకపోయినా దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కోసారి చెడ్డ వాళ్ళకి ధనాన్ని ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కోలా పరీక్షిస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో పరీక్షిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పరిస్థితులు దయచేస్తాడు. ఎందుకంటే మనందరి మనస్తత్వాలు వేరేగా ఉంటాయి కాబట్టి. నా మనస్తత్వం మీలా ఉండదు, మీ మనస్తత్వం నాలాగా ఉండదు. ఇదంతా కూడా యోబు కానీ యోబు యొక్క స్నేహితులు కానీ ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే దేవుడు భూమి మీదే ఆశీర్వదించాలి, భూమి మీదే శిక్షించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి. భూమి మీద మాత్రమే కాదు, భూమి మీద కేవలం పరీక్షే, చనిపోయిన తర్వాతే దేవుడు తీర్పు ఉంటుంది అనేది మనకు అర్థమైతే ఈ అధ్యాయాలన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. లేదు భూమి మీదే దేవుడు తీర్పు తీర్చాలి అనే అపోహలో మనం ఉంటే మనం కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఆడవాళ్ళు వాళ్ళ తప్పు లేకపోయినా అత్యాచారాలకు గురవుతారు, వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళని ఎవరో ఒకరు చంపేస్తూ ఉంటారు. ఈ భూమి మీదే న్యాయాన్ని వాళ్ళకి వెతకూడదు. దేవుడు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు చనిపోయారు కాబట్టి, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు అత్యాచారానికి గురయ్యారు కాబట్టి దేవుడు వాళ్ళకి న్యాయం చేస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. చనిపోయిన తరువాత దేవుడు వాళ్ళకి న్యాయం చేస్తాడు, శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు. బతికున్నప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయగలరే కానీ చనిపోయిన వాళ్ళకి ఏం సహాయం చేయలేరు, మోసపోయిన వాళ్ళకి ఏం సహాయం చేయలేరు. కానీ దేవుడు వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు. భూమి మీద వాళ్ళు ఒకరోజు పడిన బాధకి, భూమి మీద వాళ్ళు 1 సంవత్సరం పడిన బాధకి శాశ్వత కాలం విశ్రాంతిని దేవుడు దయచేస్తాడు, శాశ్వత కాల పరలోకాన్ని దేవుడు దయచేస్తాడు. ఒకవేళ ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారు, భూమి మీద ఒక 40-50 సంవత్సరాలు ఆనందంగా బతికారు అనుకుందాం, కానీ శాశ్వత కాల నరకాన్ని వాళ్ళకి దయచేస్తాడు. అంటే తీర్పు అనేది చనిపోయిన తర్వాత ఉంటుంది, అది శాశ్వతమైన తీర్పు. భూమి మీద ఏది జరిగినా కానీ అది పరీక్ష కోసమే. ఒక్కోసారి ఒక్కోలా జరుగుతాయి, ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతాయి. అన్నీ కూడా పరీక్షలే, అంతేగాని ఏది కూడా భూమి మీదే ఫైనల్ కాదు, భూమి మీద తీర్పే శాశ్వతం కాదు అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈ యోబు గ్రంథం మనకి బాగా అర్థమవుతుంది. యోబు గ్రంథం 25వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న 22, 23, 24 ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎలీఫజు మాట్లాడాడు ఆఖరిసారిగా, ఇంకా తర్వాత ఎలీఫజు మాట్లాడడం మనం చూడం. ఇంకా యోబు యొక్క స్నేహితుడైన బెల్దదు ఏం మాట్లాడాడు అనేది రేపొద్దున మనం చదువుకుందాం. ఆ తర్వాత ఇంకో స్నేహితుడు మాట్లాడతాడు, ఆ తర్వాత డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.